మగవాడు ఎవరు కొనుగా. మనం అనుకున్నది ఒకటి, సినిమా రివర్స్గా ఉంటుంది. ఎవరా కాదా? ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చింది ఇప్పుడు, వాళ్ళ ద్వారా డబ్బు అవుతుంది. మన అనుకునే వాళ్ళు అంత తొందరగా రావచ్చు, రాకపోవచ్చు. రాలని డిసైడ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వస్తే మంచిది, రాకుంటే మరి మంచిది. వీళ్ళు స్టార్టింగ్ ఎవరు రాలేదని ఏడ్చింది ఒకరోజు. నేనన్నా ఏడితే కన్నీళ్ళు వస్తాయి, వెస్టీని పట్టుకొని పోరాటం చేస్తే పైసలు వస్తాయమ్మా అని చెప్పి ఇద్దరు కష్టపడుతున్నారు. ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. నేను ఒక సైడ్ వెళ్తే ఒక సైడ్ ఫీల్ కాదు. ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. డిసెంబర్ హ్యాపీగా 2 లక్షలు తీసుకొని కార్ తీసుకుంటారు. ఏ కాదు సార్? కారు బాగా నాన్న కారు అనేది எனக்கு లేదు, కొనాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ 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 థ్యాంక్ యూ. ఏమా ఎక్కడి నుంచి రాదు? మంచిర్యాల. రమేష్ సార్ కింద. ఓకే, మంచిర్యాల. ఏం చేశారు బిఫోర్ వెస్టేజ్? హౌస్ వైఫ్. చదువుతుంది 9th క్లాస్. మంచిర్యాల నుంచి వచ్చింది. వెస్టేజ్ ఇప్పుడు చెక్ ఎంత? 1,11,35 రూపాయలు. డిసెంబర్ గోల్ 2 లక్షలు కారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా అమీనా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఏం చేశారు? టైలరింగ్. నాది ముందు గవర్నమెంట్ యూనిఫామ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు. ప్రైవేట్ వర్క్ స్టిచ్చింగ్ అయితే 10 మెంబర్స్ ఉన్నారు. అందులో నాకు లైఫ్ లేదని తెలుసుకొని నేను 5 లక్షలు పెట్టుబడి పెట్టాను అక్కడ. కానీ అందులో లైఫ్ లేదని తెలుసుకొని నేను వెస్టేజ్ పట్టుకుంటే నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 76,000. డిసెంబర్ 3 lakhs. పక్కా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళకి సిస్టమ్ అర్థమైంది. డబ్బులు ఎలా తీసుకోవాలి, టీం ఎలా బిల్డ్ చేయాలి అర్థమైంది. గురువు గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీకున్న అనుమానాలన్నీ క్లియర్. థ్యాంక్ యూ. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి. కరిష్మా మేడం ఏం చేశారు బిఫోర్ వెస్టేజ్? హౌస్ వైఫ్ సార్. ఇప్పుడు వెస్టేజ్ లో ఇన్కమ్ 84,000. 84,000. మీకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఏదో ఉంది కదా? 1 మినిట్. నాకు ఆస్తమా ప్రాబ్లం కోసం వచ్చాను సార్. చాలా హాస్పిటల్ తిరిగాను. ఇంగ్లీష్ మందులు అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల నాకు షుగర్ అటాక్ అయింది. డాక్టర్ ఏంటంటే ఇంకా కొమ్మలపోయే సిచ్యువేషన్లో ఉంది, తను బ్రతకడం చాలా కష్టం అని చెప్పే సమయంలోనే మా వదిలే ప్రోగ్రాం నాకు వెస్టేజ్ పరిచయమైంది. పరిచయమైనప్పుడు ఫస్ట్ నేను వినిపించుకోలేదు, ఎందుకంటే హాస్పిటల్లో ఒక 5-6 లక్షలు పెట్టాను కాబట్టి సరిగ్గా బిల్లు చేయలేదు. ఇలాంటి ఒక మీటింగ్కి వచ్చి గురువు గారి మాటలు విని హెల్త్ వెల్త్ ఉందని తెలుసుకొని సప్లిమెంట్ వాడిన తర్వాత 15 డేస్కి నాకు దమ్ము దగ్గు కంప్లీట్గా తగ్గిపోయింది. బ్రతికే కాను అని అనుకున్న సమయంలోనే నాకు వెస్టేజ్ సప్లిమెంట్ ప్రాణం పోసింది. నాలాంటి వాళ్ళకి ఇంకా ఎంతో మందికి హెల్త్ ఇవ్వచ్చు అని చెప్పేసి నెంబర్ ఆఫ్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఇది నాకు సెట్ కాదు అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఎంఎస్ఆర్ గురుజీ సుబ్బయ్య సార్ మాటల వల్ల నేను ఎందుకు చేయకూడదు అని డిసైడ్ అయినా మంచి గురువులు నాలెడ్జ్ తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. మీకు థ్యాంక్ యూ సార్. నా గోల్ వచ్చేసి డిసెంబర్కి 2 lakhs మా సార్కి కార్ గిఫ్ట్గా ఇవ్వాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలా హౌస్ వైఫ్ ఉన్నప్పుడు ఎట్లుండే సార్ ఆ పరిస్థితి? భయంతో ఉంటారా లేదా? పైసలు ఎప్పుడు పెద్దగా చూడలేదు, అవునా లేదా? ఇంట్లో హస్బెండ్ ఏమన్నా 1,000-2,000 ఇస్తే కూరగాయలకు వాటిలో మిగిలించుకోవాలి. ఇప్పుడు హస్బెండ్కే కారు కొనిస్తానంటుంది. 2 లక్షలు తీసుకోండి. పవరా ఇది మాది కాదు, మాట్లాడాలి. కొన్ని మీరు కూడా మాట్లాడాలి. మాదా అందరిది కదా? కొంచెం రండి, ఈ పార్టీలోకి రండి. అక్కడే కూర్చొని ఉండకుండా. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేశారు బిఫోర్? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. ఓకే రా. ఇప్పుడు వెస్టేజ్ ఎంత ఇన్కమ్? 71,540 రూపాయలు. డిసెంబర్ గోల్ 2 lakhs కారు మా సార్ గిఫ్ట్గా ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఆడ బిడ్డలే ఆడ పువ్వులు అయిపోయింది ఈరోజు. అమ్మ మీ పేరు? రేణుకా నాగరాజు. ఎక్కడి నుండి? నల్గొండ డిస్ట్రిక్ట్. వెస్టేజ్ బిఫోర్ ఏం చేసేవాళ్ళు? మాది చికెన్ సెంటర్. ఓకే. ఇప్పుడు నేను వెస్టేజ్ చేస్తున్నా సార్. 1 lakh పెట్టాక మా సార్ అయినా వస్తుంది సార్ కూడా తీసుకొస్తా. ఇప్పుడు ఎంత మిస్ ఇంకా వెస్టేజ్? నా చెక్ వచ్చేసి 61,000. డిసెంబర్ గోల్ 1 lakh. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు?
పద్మాయిలయ్య. పద్మాయిలయ్య. నల్గొండకి వెళ్ళొచ్చిన. ఓకే. చిన్న చిన్న బిజినెస్లు, బట్టల షాపు, ఎంపోరియా, మిషన్ కుట్టేదాన్ని. అక్కడ ఎంత సంపాదించేవాళ్ళు బిజినెస్? అక్కడ 15 లక్షలు అయితే 20 లక్షలు అప్పు వేయలేదు. బిజినెస్ ఇక్కడ 83,410 రూపాయలు తీసుకున్నాను. అమ్మ మీ పేరు? భూలక్ష్మి. ఎవరు? గుంటూరు. గుంటూరు ఆడబిడ్డ. గట్టిగా. గుంటూరు. ఏం చేసేవాళ్ళు బిఫోర్ వచ్చి? ఫ్రూట్స్ అమ్మేదాన్ని. ఏం ఫ్రూట్స్ అవి? యాపికాయలు, దానిమ్మకాయలు. ఎక్కడ మీ షాపు? షాపే నెత్తిలో పెట్టుకొని తిరిగి అమ్మేదాన్ని. ఫ్రూట్స్ అని చెప్పి ఎంత వచ్చాయమ్మా అక్కడ? రోజు 300, 400. తల మీద పెట్టుకొని అమ్మేది. యాపిల్, దానిమ్మ, సపోర్ట్. కేకేయాలి కదమ్మా, వేస్తారా మీరు ఊరమ్మడి? యాపిల్ యాపిల్ ఆరోగ్యాన్ని ఇస్తే కొనమని చెప్పారు. సో వెస్టీజ్ ఎంత చెక్కు? 61,430. డిసెంబర్కి 2 lakhs తీసుకొని కార్ గిఫ్ట్ అయ్యాను మా వారికి గోల్ పెట్టుకొని. చెప్పా కదా, ఎవరితో మిగతా లక్షణాలు అంటుకుంటాయి. అందరూ వాళ్ళ భార్తలకు కార్ గిఫ్ట్ ఇస్తామంటే ఏం కూడా మా భర్త కాదు. అందరూ లక్ష గోలు పెట్టుకుంటే నేనే లక్షే. ఇక్కడ బలవంతుడు లక్ష, బలహీనుడు లక్ష సంవత్సరంలో. ఎట్లా ఏంటి అనేది మీటింగ్ అయిపోతే క్లారిటీ వస్తుంది. సో ఈరోజు రావాలి ఇవన్నీ మిస్ అయినట్టే కాదు సార్. సినిమా చూడటం లేదు, స్టోరీ చెప్పడం లేదు. ఇదే స్టోరీ పోయి మీరు చెప్తారు, కానీ ఆయనకు లోపలికి పోదు. వీడికి వస్తే పోయేది, గ్రహాలు పోయేది, గాలి తగలాలి, గురువు గారు గాలి మనందరూ